ప్రజా సమస్యల పరిష్కార కృషికే సిపిఐ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరు నడుస్తోంది. కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ట్యాంక్ బండ్ నుండి ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర నాయకులు దామ వెంకయ్య, జిల్లా కార్యదర్శి అరిగిళ్ల సాయి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును నులమడం, వారిని జైల్లో పెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధిక ధరలు పెరుగుదలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశం అంటుతున్నాయని, విద్యార్థులు విద్యను కొనుక్కోవలసి వస్తుందని, యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుందని అన్నారు. బీజేపీ కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ పథకం వల్ల గ్రామీణ కూలీలు ఉపాధి కోల్పోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కేశారన్నారు. కావున దేశవ్యాప్తంగా ప్రజలలో నిరసన జ్వాలలు రగులుతున్నాయని అనడానికి మొన్నటి రైతు గర్జన, నేటి జంతర్ మంతర్ విద్యార్థి యువజన గర్జనదే నిదర్శనమని అన్నారు. సిపిఐ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారని, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ ప్రజలందరూ పాల్గొని విధానాల పరిష్కారానికి కలిసి రావాలని వారు కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ అవన్నీ ఇప్పుడు అదాని పరం అయిపోయినాయి, విమానాశ్రయాలు అదాని పరం అయిపోయినాయి. అదేవిధంగా విశాఖ ముక్కు ఆంధ్ర రాసుకొని మనం సాధించుకున్న ప్రభుత్వ సంస్థని అదానికి దారాదత్తం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సగం అయిపోయింది. ఎల్ఐసి ప్రైవేట్ పరం చేశారు. అంటే గతంలో 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేశంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ పనులు చేయడం ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక చర్య. ప్రజా ఆస్తిని ప్రైవేటు వారికి కట్టబెట్టడం అనేది ఇది ఒక రకంగా దేశ ద్రోహం అవుతుంది. కాబట్టి ఈ యొక్క మార్పు రావాలి, ఈ ప్రభుత్వాలు మారాలి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు మారాలి, ప్రజలను నిత్యం ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వాలు మారాలి. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అప్పుడు అధికారంలో మన్మోహన్ సింగ్ బలహీనుడైన ప్రధానమంత్రి అని చెప్పని, నేను బలంగా తయారు చేస్తానని చెప్పని, అలాగే రకరకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు ఏం చెప్పి అది చేసి కళ్ళు ఊపే డూడు బసవన్నలాగా తయారయ్యేది మనందరికీ తెలిసిన విషయం. ఇది కమ్యూనిస్టు పార్టీలుగా మేము విమర్శించడం కాదు, ఈ దేశంలో ప్రజాతంత్ర శక్తులన్నింటినీ వాస్తవానికి భారతదేశ గౌరవాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య. ఈ పరిస్థితుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్గా చెప్పాలంటే తెలుగుదేశం కానివ్వండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి కూడా ఇద్దరు ప్రోత్సహి తీసి ఎడచేయి పెట్టమన్నట్టుగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డాన్ని ఏడిపిస్తే వాళ్ళకి పెద్ద అవినీతి పనులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేటటువంటి నరేంద్ర మోడీని, అలాగే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నాడు. ఎవరైతే ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద సిబిఐ, ఈడీ లాంటి వాటి కేసులు పెట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రభుత్వం పోవాలని, మార్పు రావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన దేశవ్యాప్తంగా గ్రామాన ప్రచార జాత ఈ నెల మొత్తం జరుగుతూ ఉంది.